నీట్ యూజీ 2026 ప్రశ్నాపత్రాలు లీక్ ఆరోపణలు అనంతరం సిబిఐ విచారణ నేపథ్యంలో పరీక్ష రద్దు కావడంపై స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా 22 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరై ఈ కీలక పరీక్ష రద్దు కావడం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మరియు కేంద్ర ప్రభుత్వ పరీక్షా వ్యవస్థ విశ్వసనీయతపై తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తుతుందని పేర్కొంది. నీట్ యూజీ 2024 వివాదాల తర్వాత పరీక్షల భద్రతను బలోపేతం చేస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ దేశంలోని అత్యంత కీలకమైన ప్రవేశ పరీక్షల్లో ఒకటైన నీట్ సమగ్రతను కాపాడడంలో అధికారులు మరోసారి విఫలమయ్యారని ఎస్ఐఓ విమర్శించింది. ఈ సమావేశంలో ఎస్ఐఓ ఆఫ్ ఇండియా జనరల్ సెక్రటరీ అడ్వకేట్ అనీస్ ఉర్ రెహమాన్, ఎస్ఐఓ ఆంధ్రప్రదేశ్ జనరల్ సెక్రటరీ అబ్దుల్ హఫీజ్, రీజియన్ ఆర్గనైజర్ జాఫర్ షరీఫ్, పబ్లిక్ రిలేషన్స్ మరియు మీడియా సెక్రటరీ మహ్మద్ ఉబేదుర్ రెహమాన్ తదితరులు పాల్గొన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. ముందుగా పాత్రికేయ మిత్రులందరికీ మా ఎస్ఐఓ రాజమండ్రి శాఖ ఆధ్వర్యంలో ఈ ప్రెస్ కాన్ఫరెన్స్కి మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు మీ అందరికీ మేము ఈ ప్రెస్ కాన్ఫరెన్స్కి స్వాగతం తెలియజేస్తున్నాను. ఎస్ఐఓ ఆంధ్రప్రదేశ్ తరఫున నేను మొహమ్మద్ ఉబేదుర్ రెహమాన్, ఎస్ఐఓ ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్ర పబ్లిక్ రిలేషన్స్ మరియు మీడియా కార్యదర్శి. నాతో పాటుగా ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్గా ముఖ్య అతిథిగా ఎస్ఐఓ జాతీయ జనరల్ సెక్రటరీ, ఆల్ ఇండియా ప్రధాన కార్యదర్శి అడ్వకేట్ అబ్దుల్ హఫీజ్ గారు, అనీసుర్ రెహమాన్ గారు రాజమండ్రికి విచ్చేయుచున్నారు. వీరితో పాటుగా ఎస్ఐఓ ఆంధ్రప్రదేశ్ జనరల్ సెక్రటరీ అబ్దుల్ హఫీజ్ గారు విచ్చేయుచున్నారు. దీంతో పాటుగా ఆంధ్రప్రదేశ్ కోస్టల్ రీజియన్ యొక్క రీజనల్ ఆర్గనైజర్ జాఫర్ షరీఫ్ గారు విచ్చేస్తున్నారు. అదే కాకుండా ఈ కోస్టల్ రీజియన్ యొక్క పిఆర్ మీడియా సెక్రటరీ అజీజ్ గారు కూడా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో విచ్చేస్తున్నారు. ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ యొక్క ముఖ్య థీమ్ ఏమిటి అంటే, ఏదైతే ఏదైతే సమస్య నీట్ పేపర్ లీక్ ఏదైతే మనం చూస్తూ వచ్చామో, ఏదైతే చర్చనీయాంశమైందో దాని మీద ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ అనేది పెట్టడం జరిగింది. ముందుగా ఈ ఉద్దేశాన్ని, ఈ నీట్ సమస్యని ఉద్దేశిస్తూ మన ముందు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను అడ్వకేట్ అనీసుర్ రెహమాన్, జనరల్ సెక్రటరీ ఎస్ఐఓ ఇండియా. Express our immense gratitude on behalf of the Students Islamic Organization of India's National Committee for you for being present here to amplify our voice in this issue. As our brother said, as we know, as all of you are aware, the NEET exam has become a major issue of our country. As you know, the recent paper leak of NEET UG exams has caused so many troubles in our country, especially among our student fraternity, those who are preparing for the NEET exam. As you know, 22 lakh students were appearing in this NEET UG exam, and all of a sudden the paper leak happened and the central government cancelled the examination, and they decided to reconduct the NEET because of all these discrepancies. So friends, this is not the first issue, right? This is not happening at first time. For so many years, for so many times it has happened. So in 2024 there was a discrepancy in NEET exam. The whole process of NTA, National Testing Agency, has become a never trustable agency. That is the fact. National Testing Agency, which is supposed to conduct these examinations with utmost integrity, but they failed. They utterly failed to conduct all these exam in proper manner. In 2024 there was issues in NEET 2024, there was issues in UGC NET exams, there was issues in PG NEET, and all these exams proved that the NTA, National Testing Agency, is a never trustable agency. And what did the central government do? They did nothing. All these things happened, all these discrepancies happened, all these failures happened. Regardless of all these failures, all these administrative and systemic failures, central government failed to identify the root cause. And again central government entrusted this
very huge responsibility with National Testing Agency, and National Testing Agency again and again failed to conduct all these exams. So on behalf of Students Islamic Organization of India, we demand the resignation of the Education Minister Dharmendra Pradhan. Someone must be held accountable. Dharmendra Pradhan cannot be withdrawn. He cannot be work freely. He should answer the student community. He should take the moral responsibility, and he has to resign. He has to apologize for the student community. He has to apologize before the student community for this grave offense, grave negligence. So on behalf of the Students Islamic Organization of India, first of all, we demand the immediate resignation of the Education Minister Dharmendra Pradhan. He has to take the moral responsibility. And along with this demand, we also raise that there are so many problems in centralizing the NEET examination. There is a strong concern among the student community and academicians that this examination process should be decentralized. It should not be centralized. It should be decentralized. The state government should be given the responsibility of this NEET examination. It should be conducted in a decentralized manner. And also the National Testing Agency should be scrapped. The National Testing Agency should be, it is not a competent authority. It is not a statutory body. So one of our demands is the scrapping of the National Testing Agency. The Education Minister must resign. The NEET exam should be decentralized. Along with that, the National Testing Agency, which has proved it is incompetent, it is a failure, that should be the National Testing Agency should be scrapped. These are our major 3 demands. So we request the media fraternity, we request the media of Rajahmundry to amplify our voice, to deliver justice to the student community. So we request all of you to amplify our voice, to help us to amplify the voice of student community. Thank you. మిత్రులారా, ఇప్పటివరకు మన నేషనల్ జనరల్ సెక్రటరీ అడ్వకేట్ అనీసుర్ రెహమాన్ గారు మన ముందు నీట్ ఇష్యూ మీద తన యొక్క వ్యూస్ అనేది పెట్టడం జరిగింది. ఏదైతే ఈ నీట్ ఎగ్జామ్ పేపర్ వల్ల దాదాపుగా 22,79,000 స్టూడెంట్స్ అనేది ఎఫెక్ట్ అయ్యారు. 22,79,000 స్టూడెంట్స్ అంటే 22,79,000 ఫ్యామిలీలు ఎఫెక్ట్ అయినట్టు. వాళ్ళ యొక్క కష్టం, వాళ్ళ తల్లిదండ్రుల యొక్క కష్టం వృధా అయినట్టు. వాళ్ళ తల్లిదండ్రులు రెయ్యం పగులు కష్టపడి వాళ్ళ యొక్క పిల్లల్ని డాక్టర్ చేయాలి అనేది, మధ్యతరగతి కుటుంబాల పిల్లలు కావచ్చు, పేద వర్గం పిల్లలు కావచ్చు, వీళ్ళందరికీ ఏంటిది ఒకటే, వాళ్ళకి సమానమైన హక్కు ఏదైనా దొరికింది అంటే విద్యలో. వాళ్ళు కష్టపడి చదివి ఏదైతే ఎగ్జామినేషన్స్ రాయడానికి వెళ్తున్నారో అప్పుడు వాళ్ళకి ఏమవుతుంది, ఇక్కడ ఇటువంటి నీట్ పేపర్ లీక్స్ అనేది, నీట్ మాఫియా అనేది, ఎడ్యుకేషన్ మాఫియా అనేది జరగడం జరుగుతుంది. దాదాపుగా ఇప్పటి వరకు మనం న్యూస్లో చూస్తూనే వచ్చాం, పేపర్ ఆర్టికల్స్ చదువుతూ వచ్చాం, దాదాపుగా 5 విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. వాళ్ళు చదవడానికి వెళ్ళి ఆత్మహత్యలు చేసుకున్నారు అంటే చూడండి, ఈ మన ముందు సమాజం ముందున్న ఒక పెద్ద ప్రశ్న. అదే కాకుండా ఏదైతే మన జనరల్ సెక్రటరీ గారు మాటల్లో చెప్పారో, ఏదైతే అకౌంటబిలిటీ అనేది ఎన్టీఏది లేదు, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనేది నెవర్ టెస్టబుల్ ఏజెన్సీగా మారింది అని ఆయన ప్రస్తావనలో చెప్పారు. మేము స్టూడెంట్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ వైపు నుంచి మా యొక్క డిమాండ్స్ కూడా పెట్టడం జరిగింది. ఎన్టీఏని రద్దు చేయాలి తక్షణమే. అదే కాకుండా మన కేంద్ర విద్యాశాఖ మంత్రి తను నైతిక బాధ్యత వహిస్తూ ఏదైతే ఇప్పటి వరకు దాదాపుగా 80కి పైగా పేపర్లు లీక్ అవడం జరిగింది గత 11 సంవత్సరాల్లో చూస్తే, వీటన్నిటికీ ఆయన నైతిక బాధ్యత వహిస్తూ ఆయన తన యొక్క పదవి నుంచి రాజీనామా చేసి మళ్ళీ ఈ విద్యార్థులకి ఆయన క్షమాపణ చెప్పాల్సిన ఎంతైనా అవసరం ఉంది. ఎందుకు అంటే ఇది ఒక్క పేపర్లే కాదండి, మనం గతంలో చూసుకున్నాం, ఎన్నో దాదాపుగా 80కి పైన పేపర్లు లీక్ అవడం జరిగింది. 52కు పైగా పేపర్లు రీ ఎగ్జామినేషన్ అనేది జరగడం జరిగింది. 52కు పై రీ ఎగ్జామినేషన్ అంటే మళ్ళీ స్ట్రెస్, ఏదైతే యాంగ్జైటీ, ఏదైతే మన పిల్లలు అనేది చిన్నపిల్లలు ఇంటర్మీడియట్ చదివే పిల్లలు గురవుతున్నారు. ఇదే కాకుండా మన రాష్ట్రంలో ఈ 2026 నీట్ ఎగ్జామ్లో 58,000 మంది స్టూడెంట్స్ అనేది ఎగ్జామ్ రాయడం జరిగింది. ఇప్పుడు
ఆ 58,000 ఎగ్జామ్ విద్యార్థులు మళ్ళీ నీట్కి అపియర్ అవ్వాలి. మేము రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గౌరవనీయులు నారా లోకేష్ గారిని కూడా మేము అప్పీల్ చేస్తున్నాం, దీనిపైన స్పందించాలి. ఏదైతే డీసెంట్రలైజేషన్ ఆఫ్ ఏదైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏదైతే మా యొక్క SIO డిమాండ్స్ ఉంది దాన్ని ఆయన కన్సిడర్ చేయాలి. ఆయన కూటమిలో భాగంలో ఉన్నారు కాబట్టి ఎన్డీఏ కూటమిలో ఆయన దీని మీద స్పందించి తక్షణమే బయటకు వచ్చి నీట్ పేపర్ లీక్ మీద మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అదే కాకుండా ఏదైతే డీసెంట్రలైజేషన్ ఆఫ్ ఎగ్జామ్స్, స్క్రాపింగ్ ఎన్టీఏని ఎమ్మటే రద్దు చేయడం, అదే కాకుండా కేంద్ర విద్యాశాఖ మంత్రి అనేది తక్షణమే ఆయన రాజీనామా చేయడం అనేది SIO యొక్క ఈ 3 ప్రధాన డిమాండ్స్.